సైడ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వెజ్ ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఆయిల్ వేసుకొని షాజీరా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఇలా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను ఫ్రెండ్స్, సరిపోలేదు, అయినా నేను మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇంకా దీంట్లో మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి టమాటాలు, మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మిక్సీ పట్టాను. దీంట్లోనే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఈ గ్రేవీని ఇప్పుడు దాంట్లో కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మసాలాలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, వెజ్ ఎగ్ మసాలా గ్రేవీ ఇది, అందుకని కొంచెమే చేశాను నేను. ఇది కొంచెం వేగాలి, ఒక 5-10 మినిట్స్ వేగితే బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే సరిపడా ఉప్పు, కొంచెం కారం ఫ్రెండ్స్, లైట్గా, మరీ ఎక్కువగా వేస్తే బాగుండదు. కొంచెం పెరుగు యాడ్ చేయాలి ఫ్రెండ్స్, నేను యాడ్ చేశాను, చూపించలేదు, అది ఇది స్కిప్ అయింది. ఇలా గ్రేవీ కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కొంచెం మగ్గిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇందాక వెజ్ ఎగ్ మసాలా గ్రేవీ అన్నాను కదా ఫ్రెండ్స్, దానికి బంగాళదుంపలు ఉడకబెట్టుకొని ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా స్మాష్ అయినా చేయొచ్చు, కానీ తురుముకుంటే గడ్డలు లేకుండా నీట్గా మనం కలుపుకోవడానికి వస్తుంది. బంగాళదుంపలు, పన్నీర్ తురుముకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా బంగాళదుంప ఒకటైతే పన్నీర్ కొంచెం చాలా ఎక్కువే తీసుకోవాలి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 50 గ్రామ్స్, 75 గ్రామ్స్, ఎందుకంటే నాకు క్వాంటిటీ మా బాబు వరకే కాబట్టి క్వాంటిటీ తక్కువ చెబుతున్నాను. మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు ఎంత కావాలో అంత చేసుకోవచ్చు, క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీంట్లోనే నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, పన్నీరు బంగాళదుంప తురుముకున్న దాంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అది పగిలిపోకుండా లేదంటే స్ప్రెడ్ అయిపోకుండా ఉంటుంది. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, నేను వేసుకున్నాను, అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు కొంచెం చిన్న ముద్దని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఎందుకు అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ లోపల ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఆ ఎల్లో కలర్ దానికోసం అనమాట. ఎల్లో కలర్ దానికోసం నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం దాంట్లోనే. దీన్ని 2 బాల్స్గా చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేతులకు అతుకుతుంది, దానికేం మీరేం ఇదవద్దు, అతుకుతుంది, అది సహజం. ఇలా 2 బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎగ్ షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకు కొంచెం చేసుకున్నా కూడా 2 బాల్స్ వచ్చినాయి, 2 ఎగ్స్ షేప్ వచ్చింది.
ఇంత పెద్దది అవుతుంది ఫ్రెండ్స్, చిన్నగా ఉండ తీసుకోవచ్చు. దీన్ని ఇలా ఒత్తుకొని లోపల ఇది పెట్టి ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్, చిన్నగా ఫోల్డ్ చేయాలి. లోపల ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, నిదానంగా చేసుకోవాలి. ఇది అది కలవకూడదు. జాగ్రత్తగా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా డెలికేటెడ్గా ఉంటుంది. ఆయిల్లో వేసిన తర్వాత మనకి పగిలిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎగ్ షేప్ తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇలాగే రెండోది కూడా చేసుకోవాలి. ఇలా కళాయిలో ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనం ఎగ్స్ షేప్లో చేసుకున్నాం కదా, అవి నిదానంగా వదులుకోవాలి. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మాడిపోతుంది. లోపల పచ్చిగా ఉండి ఇప్పుడే తిప్పకూడదు. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత ఫ్రెండ్స్, దీన్ని సగానికి కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ షేప్లో వస్తాయి. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేది చూపిస్తాను. ఇలా కింద మసాలా గ్రేవీ ఇందాక చూపించాను కదా, అలా మసాలా అంతా వేసి పైన ఈ ఎగ్ లాగా ఉన్నది వేస్తే పిల్లలు చపాతీలోకి తుంచుకొని తింటారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నా తప్పులు జరుగుంటే, మిస్టేక్స్ జరుగుంటే సలహాలు ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.